హాయ్ అండి. ఈరోజు నేను తయారు చేసే సేమియా బెల్లం పాయసం అండి. సేమియా ఒక కప్పు సేమియా తీసుకున్నాను. ఒక సంత్రా అంత బెల్లం తీసుకొని నీళ్ళలో వేసా కరుగుతుంది. ఇది పొయ్యి మీద పెట్టుకొని ముందు కరగబెట్టుకోవచ్చు. పాలు తగినంత అండి, జీడిపప్పు, కిస్మిస్, ఇలాచి, నెయ్యి, ఇంతేనండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ముందు ఇలా జీడిపప్పు, కిస్మిస్ వేయించుకుందాం. తర్వాత అదే నేతిలో సేమియా వేయించుకో. చాలా ఈజీ అండి, కానీ బెల్లంతో చేద్దామని చేస్తున్నాను నేను. ఇది చాలామంది తెలిసి ఉంటుంది. మనం సగ్గుబియ్యం చేస్తే కూడా చాలా బాగుంది సాబుదానా పాయసం. ఇది ఇలానే ఉంటే పక్కన బెల్లం కరగబెట్టుకోవచ్చు. బెల్లం కరుగుతూ ఉంటుంది. ఇంకా అన్నీ వేసుకోవచ్చు, పిస్తా అన్నీ కూడా వేసుకోవచ్చు, కానీ నేను రెండే వేస్తున్నానండి. చక్కెర ఎక్కువ తినని వాళ్ళకి కొంచెం బెల్లం, షుగరు అలాంటి వాళ్ళు కొంచెం బెల్లం తినగలిగిన వాళ్ళకి ఇది బాగుంటుంది. అయిపోయినాయి. మళ్ళీ ఎర్రగా మరీ వేగితే కూడా బాగుండదు. అసలైతే జీడిపప్పు వేయించుకున్న తర్వాత కిస్మిస్ వేయించుకుంటారు. ఎందుకంటే కిస్మిస్ ఊరికి వేడిన దాంట్లో పడంగానే సెట్ అయిపోతుంది. అయిపోయిందండి. దీంట్లో ఒక కప్పు సేమియా, కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం వేసాను. వేసుకొని పాలు పోసుకొని కొంచెం నీళ్ళు కూడా పోసుకోవాలండి. సిమ్లో పెట్టి వేయించి చూపిస్తాను. ఇదిగోండి, వేయించిన దాంట్లో సగం పాలు కొంచెం నీళ్లు పోసాను. బాగా ఉడకాలి. అన్నీ అయిపోయిన తర్వాత చివరిలో పాలు బెల్లం వేసుకొని ఒక్క పొంగు రాని చేస్తే ఇరగకుండా ఉంటుంది. బెల్లంలో అయినా ఉప్పు ఉన్నా కూడా. లేదా ఆఫ్ చేసిన తర్వాత అయినా కలుపుకోవచ్చు. ఇది బాగా చిక్కబడిన తర్వాత ఇవ్వండి, బాగా మరుగుతోంది. అట్లా ఎర్రగా వేయించుకుంటేనే అది బాగుంటుంది. దీంట్లోనే మరుగుతున్నప్పుడు ఇలా చేసేసేసాను. ఇప్పుడు పలచగా తీసుకుంటే బెల్లం కూడా కదండి, పోను దగ్గర పడిపోతుంది. ఇప్పుడు సరే, చక్కెర బదులు బెల్లం వేసి ఆరోగ్యానికి మంచిది. కలర్ బాగా వచ్చింది చూసారా. ఒక్క మరుగు తీస్తే తీపి పడుతుంది సేమియా అంతటికి. కొంచెం కావాలంటే పాలు పోసుకోవచ్చు, లేకపోతే జీడిపప్పు, కిస్మిస్ వేసుకోవడం, ఇంతేనండి. చక్కెర వేసేలోపు కొంచెం సేమియా కావాలన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం తక్కువ వేసాను, చూసుకొని వేసుకోండి. బెల్లం కావాలన్నా ఇంకా కొంచెం కూడా పోసుకోవచ్చు. సూపర్ ఉందండి, చూస్తుంటేనే బాగుంది. ఇప్పుడు ఇదేనా తింటామా. ఇప్పుడు మనం జీడిపప్పు అవి పోసేసుకున్నాం.
అంతేనండి, డిష్ అవుట్ చేసుకొని చూపిస్తాను. అంతేనండి, బెల్లంతో సేమియా పాయసం. చూసారా పీసులు పీసులుగా ఎంత బాగుందో. పాలు తక్కువ అయితే మీ బాగా సేమియా కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. అంతేనండి, బెల్లంతో సేమియా పాయసం ఇష్టమైన వాళ్ళు చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.